అప్పుడు ఆ టైంలో ఇప్పుడు అందరూ చూసి అన్నం లాగేసే పర్సన్ లాగా నేను ఉండాలి అన్నట్టుగా తనూజ గారు అన్నారు. నిజమే కదమ్మా. సంజన గారు పోపు పెట్టుకుంటా అంటే గొడవ పడ్డావు తిండి దగ్గరే. ఆ రోజు ఆమె తినకుండా వెళ్ళిపోయింది. మొన్న కర్రీ ఏదో ఎక్స్ట్రా వేసుకుందని చెప్పి అక్కడ గొడవ పెట్టుకున్నావు తిండి దగ్గరే. అప్పుడు ఆమె కంచం వదిలేసి వెళ్ళిపోయింది. నిన్న శ్రీజ కర్రీ ఉందా అని అడిగింది. కర్రీ ఉందని అడిగితే పేరులు లేవా, ఎవరు అడగాలి తెలీదా అని చెప్పి శ్రీజ దగ్గర గొడవ వేసుకున్నావు. ఇది ఒకటి అనుకున్నాం. ఈరోజు ప్రోమోలో తీసుకుంటే రీతు కాఫీ దగ్గర సుమన్ శెట్టి పవన్ షేర్ చేసుకుంటారని చెప్పి సుమన్ శెట్టి కాఫీ వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారని చెప్పి చెప్పాడు. అది రీతు నీకు చెప్పింది. అదే దివ్య అడుగుతున్నప్పుడు దివ్య ఆపేసి తను నాకు చెప్పిందని నువ్వు చెప్పచ్చు కదా. నిన్న శ్రీజదేమో పేరు పెట్టి చెప్పలేదు అని అన్నావు, దివ్యకు చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలని అప్పుడు తను పాయింట్ తను చెప్పింది, పేరు పెట్టి నాకు చెప్పలేదు. కానీ ఇప్పుడు నీకు రీతు వచ్చి చెప్పినా అక్కడ ఒక పెంట అయింది కదా, సారీ అక్కడ ఒక రచ్చ అయింది కదా. దివ్య కూడా నీటే కదా, లైక్ మీ బాండింగ్ బ్యాచే కదా. నిన్న బాండింగ్ అని వెళ్తే నేను బాండింగ్ స్టార్ అయ్యావని చెప్పి ఇమాన్యుల్ అన్నాడు కదా. అక్కడ కూడా వాడు పంచ్తో వేసాడు కదా ఒకటి కట్టప్పలాగే. సో ఇదొకటి. అండ్ ఇమాన్యుల్ పాయింట్ వచ్చేసి నాకు తను నిన్న గేమ్ టాస్క్ గెలిచిన తర్వాత ఏడ్ చేసి అగ్రెషన్ అయిపోయి కెప్టెన్ అంతా ఆయన ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈయనకి బాగా నోటెడ్ అయిపోయింది ఇమాన్యుల్. నా వల్లే వెళ్ళిపోయాడు, బయట బ్యాడ్ అయింది, ఇప్పుడు నేను మంచి అవ్వాలి, టాస్క్ గెలిపించేశాను, నా వల్ల వెళ్ళిపోయిన మనిషిని నేనే బతికించుకున్నాను, నేనే రప్పించుకున్నాను అనే డైలాగ్ వాడేటప్పుడు నిన్న అన్నాడు, నా వల్ల వెళ్ళిపోయాడు మళ్ళీ నేనే రప్పించుకున్నాను అని. ఎవరో అన్నప్పుడు ఎస్ అని చెప్పి అన్నాడు. అంటే కట్టప్ప అనే బిరుదు చేసింది అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే మీ ఒరిజినాలిటీ కాకుండా ఇంకోలాగా ఉంటున్నారు. ఇక్కడ ఒరిజినల్ ఉంటుంది ఎవర్రా అంటే పవన్, కళ్యాణ్, రీతు, శ్రీజ, ఇంకా అంతకైతే ఎవరు లేదు. మాధురి గారు, నాగార్జున గారు చెప్పిన తర్వాత కొంచెం మారింది. సంజన గారు ఫస్ట్ నుంచి అంతే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు అందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటారు. రాము కానీ, నిఖిల్ కానీ, గౌరవ్ కానీ, సుమన్ శెట్టి అసలు చెప్పక్కర్లేదు. ఈ మధ్య ఏదో బయట నుంచి ఎవరైనా చెప్పినట్టున్నారు, నువ్వు అరిస్తే హైలైట్ అవుతామని అనుకుని అరుస్తున్నాడు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి నేను చెప్పాలనుకుంటుంది, ఈ ఓట్ చేసే వాళ్ళందరూ నిజంగా గమనించండి గైస్, సీరియస్లీ నిజంగా గమనించండి. తనుజ ఏం మాట్లాడుతుందబ్బా, ఒక టాస్క్ ఆడదు, టాస్క్ ఆడినా గెలవదు, అండ్ ఒక పాయింట్స్ పెట్టదు, పాయింట్స్ పెట్టినా రీజన్ ఉంటుంది, అరుస్తుంది కానీ ఇంకేమీ చేయదు. ఆ కిచెన్ రూమ్లో గొడవలు తప్పించి ఏమో చేసింది ఏముంది ఇప్పుడు? నానా ఇది క్యూట్నెస్ ఎవరో, ఇది క్యూట్నెస్ అని నిజంగా ఆడుతున్నారు పోతున్నారు. పవన్ రీతు మొన్న ఒక డ్రామా నడిచింది, వాళ్ళిద్దరు ఒకటి చేశారు అని చెప్పి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఒకటి నడుస్తుందని అన్నారు. వాళ్ళు జెన్యున్గా ఉన్నారు. నానా సపోర్ట్ చేయలేదు, మాధురితో గొడవ పడింది. వాళ్ళిద్దరు ఏం జరిగినా వాళ్ళిద్దరే గొడవ పడుతున్నారు, మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తున్నారు, వాళ్ళిద్దరు తిరిగించుకుంటున్నారు. అది నిజంగా క్యూట్ ఉంది మొన్న జరిగింది. వాళ్ళిద్దరు బాండింగ్ వాళ్ళిద్దరు కరెక్ట్గానే ఉన్నారు. తనుజ గారు నిజంగా చెప్పాలంటే ఏమో కొంచెం చూసుకోవాలి. అండ్ ఆడియన్స్ కూడా కొంచెం గమనించండి. ఎందుకంటే మనకి